హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగులో కార్డ్ రీడింగ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. పాయల్స్ మీరు 30 సెకండ్స్ మెడిటేషన్ చేయండి. మీ పాయల్స్ ఏ పాయల్ 1, 2, 3 మీద మెడిటేషన్ చేయండి. మీకు ఏ పాయల్ అట్రాక్ట్ చేస్తుంది దాంట్లో ఉన్న మెసేజెస్ మీకై ఉంటుంది. డిస్క్రిప్షన్లో పాయల్స్ది టైం ఇచ్చి ఉండాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు రీడింగ్ చూడొచ్చు. యాక్చువల్లీ నేను లైవ్ షఫల్ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో మీరు సేమ్ ఆప్షనే ఉంటుంది, మీ రీడింగ్ హాయిగా కూర్చొని చూడొచ్చు. హలో పాయల్ 1, ఇది మీ రీడింగ్. నేను లైవ్ షఫల్ చేస్తున్నాను, సో టైం తీసుకొని హాయిగా చూడండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్ కార్డ్ ఉల్టా వచ్చింది. ఇంకా కార్డ్స్ రావాలి నేను క్లియర్ రీడింగ్ చెప్పాలి అంటే. సో మీరు చాలా బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, క్లియర్గా కనిపిస్తున్నాయి. మీకు మీ లైఫ్లో అన్యాయం జరిగింది, దాని నుంచి మీరు చాలా సాడ్ ఫీలింగ్లో ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ క్వీన్ ఆఫ్ కప్స్, మోసం జరిగింది మీ లైఫ్లో ఏదో విషయాల్లో, ఫైనాన్స్, డబ్బు విషయాల్లో. మీరు ఏమనుకున్నారు యాక్చువల్లీ మీ లైఫ్లో? ఎవరినో ఫైనాన్షియలీ మీరు డబ్బు ఇచ్చి వాళ్ళని నమ్మారు, కానీ వాళ్ళు మీకు మోసం చేశారు. దాని నుంచి మీకు చాలా బాధగా ఉంది. వెయిట్ చేశారు వాళ్ళు తిరిగి ఇవ్వచ్చు అని, బట్ మీకు వాళ్ళు చాలా ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా, అలాంటి ఒక రీజన్స్ ఇస్తూ మీకు ఎప్పుడు కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. మీరు అలసిపోయారు, వాళ్ళ కోసం వెయిట్ చేసి అలసిపోయి యాక్సెప్ట్ చేసేసారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు ప్రేమలో మోసపోయి ఉంటే ఇదే సేమ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మీకు వెయిట్. ఇంకా కార్డ్స్ వచ్చిన తర్వాత రీడింగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇది మీ లైఫ్లో రావాల్సిన చేంజెస్ అండి. ద టవర్ మూమెంట్ వచ్చింది. మన లైఫ్లో ఏది ప్రాబ్లమ్స్ వచ్చినా అది మనకి లైఫ్ లెసన్స్ అయి ఉంటుంది. ఆ లెసన్స్ రావడం వలన మనకి ఇంకా క్లియర్గా మనం ఏం తప్పు చేశాము, ఎక్కడ తిద్దుకోవాలి, మన సెలెక్షన్ ఎక్కడ రాంగ్ అయ్యింది, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది యాక్చువల్లీ. అండ్ మీ లవ్లో కానీ కెరియర్లో కానీ ఇక్కడ థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. దాని నుంచి మీరు అంతగా ప్రేమించారు, అయినా కూడా మీ ప్రేమకి అంత విలువ ఇవ్వకుండా థర్డ్ పర్సన్కి వాళ్ళు ప్రేమని అందించారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అందుకే మీకు చాలా హర్ట్ అయింది, కాబట్టి మీరు చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి నేను చెప్పేది, మన ప్రేమకి వాళ్ళు వర్త్ ఇవ్వలేదు, వాళ్ళు మన ప్రేమని తీసుకోవడానికి అర్హులు కాదు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పెయిన్ నుంచి బయటకొచ్చి మీ
కొత్తగా మీ లైఫ్‌ని స్టార్ట్ చేసేది. ఆ లెసన్స్ ఏముంది? ఓకే. హర్ట్ చేశారు ఓకే. కానీ అంతగా నమ్మింది నా తప్పు అనేది మీరెప్పుడు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్ వచ్చింది. సో, అప్పుడు మీ లైఫ్‌లో కొత్త మార్పు అనేది అది కెరియర్ కావచ్చు, లవ్ కావచ్చు. అక్కడి నుంచి మీ లైఫ్ అనేది టర్న్ తీసుకుంటుంది. మీ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ నుంచి బయటకొచ్చి కరెక్ట్ పార్ట్నర్‌ని మీరు చూజ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే కానీ మీరు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయట్లేదు. రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వలన మీ ప్రాబ్లమ్స్ అనేది మీకు సాల్వ్ అవుతుంది. సాల్వ్ ఎలా చేసుకోవాలి అనే గైడెన్స్ దొరుకుతుంది. పెయిన్ రిలీజ్ చేయడానికి, చాలా హ్యాపీగా ఉండడానికి ఆ పెయిన్‌ని రిలీజ్ చేస్తే మాత్రమే మీరు మళ్ళీ హ్యాపీగా నవ్వగలుగుతారు కాబట్టి, మెడిటేషన్ అనేది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. దాని నుంచి మీకు హీల్ చేసుకొని, ఆ బాధ నుంచి బయటకొచ్చి హ్యాపీగా బతకడానికి మీకు హెల్ప్ అవుతుంది. మీ ఒక మేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ అంటే మన బాడీలో మన లెఫ్ట్ సైడ్ మనం ఫీమేల్ అయినా, మేల్ అయినా, అదర్స్ అయినా ఎవ్వరైనా కూడా మన బాడీ అన్న తర్వాత మన లెఫ్ట్ సైడ్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. మన రైట్ సైడ్ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. సో, మీ మాస్కులైన్ ఎనర్జీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి మీ మాస్కులైన్ సైడ్, మేల్ సైడ్ దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంది. అండ్ మీకు సన్నిహితమైన మీ నాన్న కావచ్చు, మగవాళ్ళు, నాన్న కావచ్చు, అన్న, తమ్ముళ్ళు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మీరు మీ ప్రాబ్లమ్స్ ఆహ్, ఎక్కువ మాట్లాడడం వలన వాళ్ళ నుంచి ఎనర్జీ అనేది ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినా కూడా. సో మీ పిల్లలే కావచ్చు. మీరు పెద్దవాళ్ళు అయ్యుండుంటే మీ పిల్లలే కావచ్చు. మగవాళ్ళతో మాట్లాడడం వలన మన మాస్కులైన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీ చుట్టూ కొంచెం టాక్సిక్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మీ ఎనర్జీ కూడా కొంచెం లో అవ్వడానికి ఆహ్, ఫ్రీక్వెంట్‌లీ లాగుతుంది కాబట్టి గాసిపింగ్, చెడు మాటలు మాట్లాడతారు, నెగెటివ్ పీపుల్ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి. అది మీకి మంచిది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంజెల్ గైడెన్స్ అనేది మీకు యూనివర్సల్ గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్ ఈ ఒక వీడియో, ఈ టారో కార్డ్ రీడింగ్ మీరు చూస్తున్నారన్నా కూడా ఇది కూడా మీకొక ఏంజెల్ గైడెన్సే. మీకు యూనివర్సల్ గైడెన్సే. ఈ టారో కార్డ్ చేస్తుంది కూడా నేను యూనివర్సల్ మెసేజెస్ ఏముంది అని నేను చేస్తున్నాను కాబట్టి, మీకు ఇది కూడా ఇక్కడ వస్తున్నదంతా మీకు యూనివర్సల్ గైడెన్సే అయ్యుంటుంది. సో, ఇక్కడ వచ్చే మీకు ఏం గైడెన్స్ వస్తున్నాయి అది ఫాలో చేయడం వలన మీరు దాన్ని మీ లైఫ్‌లో అడాప్ట్ చేసుకోవడం వలన మీకు లైఫ్‌లో చేంజెస్ అనేది వస్తుంది. హీలింగ్ నెసెసిటీ ఉంది మీకు. బాడీ మసాజ్ తీసుకోవడం గానీ, ఆహ్, ఆయిల్ మసాజ్ మీకు చేసుకోవడం గానీ, మీకు మీరే చేసుకోవడం అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడంతా పార్లర్ అక్కడ ఇక్కడ వెళ్తే ఆహ్, ఇంటికొచ్చి కూడా బాడీ మసాజ్ చేస్తున్నారు. అలాంటిది ఏవైనా మీకు చేసుకోవడానికి అవ్వగలిగితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే బాడీలో అప్పుడప్పుడు బాడీ పార్ట్‌లో మన పెయిన్స్ అనేదేముంటుంది, అవన్నీ కూడా ఏదో ఒక మూలలో బాడీలో ఉన్న ఆర్గన్స్‌లో ఆహ్, చెయ్యి, కాళ్ళు దేంట్లోనూ కూడా అది ఆ నొప్పి, ఆ బాధ అనేది ఆహ్, కూటుకు ఆహ్, స్టోర్ అయిపోయి ఉంటుంది. సో, అది రిలీజ్ చేయడానికి బాడీ మసాజ్, ఆయిల్ మసాజ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెగెటివ్ థాట్స్ ఎక్కువగా మీకొస్తున్నాయి అనేది చూపిస్తున్నాయి. దాని నుంచి బయటకు రావడానికి కూడా ఇలాంటి హీలింగ్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుంది.
మీరు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించాలి. సెల్ఫ్ వర్త్ తెలుసుకోండి. సెల్ఫ్ లవ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ వర్త్ ఏంటో మీకు తెలిసుండాలి. ఎందుకంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామో వేరే వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు కాబట్టి మనకి మన వర్త్ తెలిసుండాలి. మనం మనల్ని ప్రేమించుకోవాలి. అప్పుడు అందరూ కూడా మనల్ని ప్రేమించడానికి మనకి ఆ ఫ్రీక్వెన్సీకి లవ్ ఫ్రీక్వెన్సీకి మనం వెళ్తాము. అప్పుడు మనల్ని ప్రేమించేవారు, రియల్ లవ్ చేసేవారు అప్పుడు మన లైఫ్‌లోకి వస్తారు. యూ ఆర్ ఔట్ ఆఫ్ ది బ్యాలెన్స్ అనేది చూపిస్తున్నాయి. ఇక్కడ అతను ఒక్క కాళ్ళ మీద నిల్చున్నారు కదా! సో, మీరు బ్యాలెన్స్డ్‌గా లేదు. మీకు హీలింగ్ ఆవశ్యకత ఉంది అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాయి. అండ్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయడానికి అయితే చేయండి. లేకపోతే మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మన ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి కొన్నిసార్లు కాదు చాలా సార్లు మన గురువులు కావచ్చు, మన టీచర్స్, మన పేరెంట్స్, మన పార్ట్నర్, మన ఫ్రెండ్స్, మన సోల్‌మేట్స్ వీళ్ళందరూ మనకి ఎవరు ఫ్రెండ్లీ నేచర్‌లో ఉంటారో వాళ్ళందరూ సోల్‌మేట్స్ అయి ఉంటారు. సో, ఎవ్వరి నుంచి మీకు హెల్ప్ వీళ్ళు చేయగలరు అని అనిపిస్తుందో వాళ్ళ నుంచి మీరు హెల్ప్ తీసుకోండి. హెల్ప్ ఆవశ్యకత ఉన్నప్పుడు హెల్ప్ అడగడంలో ఖచ్చితంగా తప్పు లేదు. హెల్ప్ తీసుకోవాలి యాక్చువల్లీ. హెల్ప్ తీసుకోవడం మనకి చాలా మంచిది. సో, మీకు ఎవరి హెల్ప్ కావాలి అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీ మూలాధార చక్ర బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికోసం మూలాధార మీకు చక్ర మెడిటేషన్ తెలిసుంటే లేదంటే ఎవరైనా గైడెన్స్ ఇచ్చుంటే గైడెన్స్‌లోనే మెడిటేషన్స్ అనేది చేయండి. అండ్ మూలాధార చక్ర బ్యాలెన్స్ రావడానికి రెడ్ కలర్ క్లాత్ కూర్చొని దాని మీద మెడిటేషన్ చేయడం అవ్వచ్చు. నేల మీద మట్టి ఉంటుంది గదా! పార్క్‌లో అక్కడంతా అక్కడ చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం, అక్కడ గ్రాసెస్ ఉంటాయి కదా! దాని మీద నడవడం మన రూట్ చక్ర బ్యాలెన్స్ అవ్వడానికి, మనం గ్రౌండెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పార్క్‌లో వెళ్ళి గ్రాస్ మీద కూర్చొని మెడిటేషన్ చేయడం కూడా మూలాధార చక్ర బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు మీ మీద నమ్మకం ఉంచండి అండ్ భగవంతుడి మీద కూడా నమ్మకం ఉంచండి. దాని నుంచి మీకు చాలా హెల్ప్ అవుతుంది. భగవంతుడు చూపిస్తున్న దారి ఇది. నేనేం నేర్చుకోవాలో, ఇంకే కర్మ రిలీజ్ అవుతున్నాయో అవన్నీ నేర్చుకుంటాను. భగవంతుడు చూపించిన దారిలో నేను నడుస్తాను అని ఎప్పుడు మీరు నమ్మి ముందుకు వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. మళ్ళీ మీ 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 చుట్టూ ఉన్న జనాలు కొంచెం చాలా టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ. టాక్సిక్ ఉన్న వాళ్ళతో ఎవరు నెగెటివ్‌గా మాట్లాడతారో వాళ్ళతో మనం కలవడం వలన, వాళ్ళతో మనం మాట్లాడడం వలన మనం కూడా అదే లో ఫ్రీక్వెన్సీకి వెళ్తాం కాబట్టి అయినంత అలాంటి వాళ్ళతో నెగెటివ్‌గా మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడతారు, వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ ఉంది. అలాంటి వాళ్ళతో ఎంతైతే అంత దూరంగా ఉండండి. Embrace, study, clarity, Cupid Deep Challenge. ఈ కార్డ్స్ మిమ్మల్ని మీరు ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఇంకా మీ గురించి మీరు స్టడీ చేయాలి. మన జీవితాన్నే మనం ఒక బుక్‌లా చేసుకొని
మనం ఏమేం తప్పు చేశాము, ఎక్కడ మనం ఏం తిద్దుకోవాలి, ఏది సరి చేసుకోవాలి అనేటట్టుగా మిమ్మల్నే మీరు ఒక బుక్‌లా చదువుకోవాలి. మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అంతా మెడిటేషన్ చేస్తూ, చేస్తూ గుర్తుకొస్తుంది గదా! అప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి? ఎలా మార్చుకోవాలి? ఎక్కడ తప్పు చేశాను? నేను ఎలా చేసుండుంటే ఇది కరెక్ట్‌గా ఉండేది. ఇవన్నీ కూడా మనకి ఆహ్, క్లారిటీ వస్తుంది. దాని నుంచి లైఫ్ ఛాలెంజెస్ ఏముంది? దాని నుంచి మీరు గెలిచి ముందుకు వెళ్ళడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అల్యూర్ చెరిష్, హోప్, లెట్ గో, లవ్, టెలిపతి. సో, మీరు చాలా క్యూట్ పర్సన్ అండి. అది చూపిస్తున్నాయి ఇక్కడ. మీరంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా సంథింగ్ అందరి లైఫ్‌లోనూ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు గూడా మనం హ్యాపీగానే ఉంటాము అనే లైఫ్ ఎవ్వరిది కూడా లేదు. చూసుకుంటే దేవుళ్ళది కూడా కంప్లీట్ హ్యాపీనెస్ లైఫ్ లేదండి. సో, మనుషులు మన లైఫ్ ఎలా ఉంటుంది కదా! సో, ఎప్పుడు గూడా లైఫ్‌లో ప్లస్ హ్యాపీనెస్ ఎప్పుడు గూడా క్యూట్‌గా ఉంటుంది అనేది ఎవ్వరికీ ఉండదు. లైఫ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకొని మనం ముందుకు వెళ్తూ పోతే అప్పుడు మనకి లైఫ్ అనేది చాలా పాజిటివ్‌గా మారుతుంది. నెగెటివ్ పెయిన్ నుంచి ఈ కార్డ్ రీడింగ్ స్టార్ట్ అయినా కూడా కంప్లీట్‌లీ ఇది పాజిటివ్ రీడింగ్‌కి వచ్చేసింది. ట్రూ లవ్ యూనియన్ యూన్ యూనియన్ యూనివర్స్‌తో యూనియన్ అండ్ ట్రూ లవ్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో, మీ లైఫ్‌లో వచ్చిన ఏ ప్రాబ్లమ్ అయినా ఇప్పుడు మీరేం బాధపడుతున్నారో అది కూడా మీ లైఫ్ లెసన్ అయింది. మీరు వర్ది పీపుల్‌ని మీరెంచుకోలేదు. వర్ది పీపుల్‌కి మీరు హెల్ప్ చేయలేదు. వర్ది పీపుల్‌కి మీరు ప్రేమని ఇవ్వలేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. సో, వాళ్ళు ఎవరు మిమ్మల్ని మోసం చేశారు? అది మీ లైఫ్ లెసన్. మంచిగా వచ్చి వాళ్ళు మీకు నేర్పారు. మనకి పెయిన్ ఇచ్చిన వాళ్ళు కూడా మనకి గురువులే అయ్యుంటారు. ఎందుకంటే ప్రేమని ఎలా ప్రేమించాలి? ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి? వర్ది పీపుల్ ఎలా ఉంటారు? అలాంటి వాళ్ళ విలువ తెలుసుకోవాలి అనే మనకి వాళ్ళు పెయిన్ అనేది ఇచ్చుంటారు. సో, హోప్ చేయండి. ఎప్పుడూ ఆశాభావనతో ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. చాలా పాజిటివ్‌గా మీ టెలిపతికల్ పవర్ ఆహ్, ఆహ్, చాలా మంచిగా ఉంది అనేది చూపిస్తున్నాయి. అండ్ ట్రూ లవ్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ పెయిన్ ఒక ప్రొసీజర్ నుంచేనే. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ విషయమైనా దాని వాల్యూ తెలుసుకుంటాము పెయిన్ నుంచి. పెయిన్ వచ్చిన తర్వాతనే ఓటమి, పెయిన్ మనం ఎలా ఉంటుంది అనేది ఫీల్ అయితేనే, దాన్ని అనుభవిస్తేనే గెలుపు దానికి ఉన్న ఒక విలువ ఎంత, దాని వాల్యూ ఎంత అనేది తెలుసుకుంటాం. అందుకే లవ్ ఫెయిల్యూర్ అయిందంటే ట్రూ లవ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఈ లెసన్ మీకు అందుకే అయింది అనేది ఖచ్చితంగా నమ్మండి. ఖచ్చితంగా మీ పెయిన్ నుంచేనే మీరు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేసుకుంటున్నారు. అండ్ మీరు ట్రూ లవ్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ యూనివర్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. చెప్పిన గైడెన్స్ మీకు ఆహ్, యూనివర్స్ నుంచి, ఏంజెల్స్ నుంచి, భగవంతుడి నుంచి ఏ గైడెన్స్ మీరు ఏం మార్చుకోవాలి అనేది మీకు వస్తున్నాయో గైడెన్స్ దాన్నంతా మీ లైఫ్‌లో అడాప్ట్ చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా మీ లైఫ్ పాజిటివ్‌గా మారుతుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాయి. పర్పస్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్ పర్పస్ ఏముందో
దాన్ని కూడా మీరు అటెండ్ అవ్వడానికి, దాన్ని మీ లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకొని దాని మీద వర్క్ చేయడానికి ఈ ఒక పెయిన్ అనేది మీకొచ్చింది అనేది క్లియర్‌గా ఇక్కడ చూపిస్తున్నాయి. మీ లైఫ్ ఖచ్చితంగా పాజిటివ్‌గా మారుతుందండి. ఖచ్చితంగా. రాసి పెట్టుకోండి. బట్ చిన్న చిన్న చేంజెస్ అనేది తీసుకొని రావాలి. దాని నుంచి యాక్చువల్లీ లెగ్ మసాజ్ అనేది ఇక్కడ నాకు చాలా ఆహ్, ఆహ్, క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మేబీ మీకు కాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోండి. మీకు మీరే మసాజ్ చేసుకోండి. లేదంటే మసాజ్ పార్లర్స్ ఉంటాయి. ఆహ్, కొంచెం లెగ్ మసాజ్ మీద కొంచెం ఇది చేసుకోండి. కాళ్ళ నుంచి అన్ని నెగటివిటీ రిలీజ్ అవుతుంది. కాబట్టి కింద పాదాలుంటాయి కదా! దాన్ని మసాజ్ చేయడం, రుద్దడం, మీ చేతులతో మీరే రుద్దుకోవడం కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ సేజ్ ఉంటుంది. సేజ్ దాని నుంచి పొగ తీసుకోవడం, సాంబ్రాణి ఉంటుంది గదా! అది కూడా మీ బాడీ చుట్టూ వేసుకోవడం వలన, సేజ్ వేసుకోవడం వలన కూడా ఈ నెగెటివ్ అనేది రిలీజ్ అవుతుంది. ట్రస్ట్ కార్డ్ వచ్చింది ఇంకా. యూనివర్స్ మీద మిమ్మల్ని మీరు నమ్మండి. అండ్ యూనివర్స్‌ని కూడా నమ్మండి. ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ వస్తుంది. నమ్మకంతో పోండి. ఖచ్చితంగా నమ్మకం అనేది భగవంతుడి మీద ఉంచుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రీడింగ్ మీకేమనిపించింది? డిస్క్రిప్షన్ కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. పాయల్ 2 ఎవరు పిక్ చేసుకున్నారు? ఇది వాళ్ళ రీడింగ్. 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, 5 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్ రివర్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో, మీ ఫైనాన్స్ మీద ఫైనాన్షియలీ స్ట్రగల్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కంప్లీట్‌లీ ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే సంపాదిస్తే కదా డబ్బొస్తుంది కాబట్టి. మీరు మీ వర్క్ మీద, మీ ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. దాని మీద కంప్లీట్‌గా వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరనుకున్నది మీరు సాధిస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇట్స్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడు కూడా పెయిన్‌ఫుల్ ఉంటుందండి. ఎవ్వరికీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజీ కాదు. అండ్ మీరు మీ లైఫ్‌లో చాలా నెగటివిటీ ఏముంది మీ లైఫ్‌లో? ఏది బాధ అయింది? ఏది కష్టాలయింది? దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకే యెస్. దాని మీద కొంచెం ఫోకస్ చేస్తున్నారు. లైఫ్ లెసన్స్ అయి ఉంటుందండి. పెయిన్స్ అనేది ఎప్పుడు గూడా. అది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ పాజిటివ్‌గా మారుతుంది. ఎందుకంటే మీలో ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది. మీరనుకున్నది మీరు సాధించొచ్చు. కానీ ఇప్పుడు మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీకు ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. ఎందుకంటే ప్రాబ్లమ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కానీ సొల్యూషన్ మీద మీరు ఫోకస్ చేయడం లేదు అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. చాలా బాధలో ఉన్నారు. మేబీ చాలా పెయిన్స్ నుంచి వెళ్లారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మేబీ అవమానాలు అయ్యుండొచ్చు. చాలా సాడ్ ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు మీరు ప్రాబ్లమ్స్ నుంచి నాకు నేర్చుకోవడానికి ఏముంది? ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే నాకు సృష్టి ఏం నేర్పిస్తున్నాయి? యూనివర్స్ లెసన్స్ ఏంటి? నా కర్మ క్లియరెన్స్ ఏంటి? నా జీవితంలో నేనేం నేర్చుకోవాలి? ఏం నేర్పిస్తున్నారు భగవంతుడు అనేది దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు
ప్రాబ్లమ్స్ అనేది నిదానంగా పోతూ వస్తుంది. ఎందుకంటే మనం సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతూ వస్తుంది. ప్రాబ్లమ్స్ ఇంకా రాదు లైఫ్‌లో అని కాదు. ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ముందు వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొని ముందు వెళ్ళడానికి మనకి హెల్ప్ అనేది దొరుకుతుంది. దానికోసం సృష్టి అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ వస్తుంది. జీవితం అనేది ఎవ్వరికైనా ఒక యుద్ధం లాంటిదే. సో, ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని గెలవడానికి కావాల్సిన ఒక లెసన్స్ అనేది, స్ట్రెంగ్త్ అనేది మనకి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి, చిన్న చిన్న పెయిన్ నుంచి మనల్ని బయటకి తీసుకొనొచ్చి, స్ట్రాంగ్ చేస్తూ ముందు వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేంత స్ట్రెంగ్త్ అనేది సృష్టి ఇస్తుంది. హీలింగ్ మీద మీరు ఫోకస్ చేయాలి. కొంచెం రెస్ట్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి. నిద్ర మనం డీప్ స్లీప్ చేసినప్పుడు మనకి చాలా హీలింగ్ అనేది అవుతుంది. మన ఏంజెల్స్ కానీ, మన గురువులు గానీ, మన దేవుడు కానీ మనకి నిద్రలో హీలింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. చాలా బాధలో పడుకున్నామనుకోండి, మన యాన్సిస్టర్ అవ్వచ్చు, మన గురువులవ్వచ్చు, మనం నమ్మిన దేవుళ్ళవ్వచ్చు, వాళ్ళొచ్చి మనకి కలలో ఏమవ్వదు, ఇంకా ఓర్చుకో, ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకో, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాంటి ఒక ఓదార్పునిస్తారు వాళ్ళందరూ వచ్చి కాబట్టి, కొంచెం డీప్ స్లీప్ ఎక్కువ కొంచెం మొబైల్ స్క్రీన్, టీవీ అవన్నీ కొంచెం తక్కువ చేసి అయినంత త్వరగా త్వరగా లేవడం స్టార్ట్ చేయండి. అట్‌లీస్ట్ 8-9 అవర్స్ పడుకోవాల్సిందే. అప్పుడు కంప్లీట్ బాడీ రికవర్ అవ్వడానికి, బాడీ మజిల్స్ అయ్యుండొచ్చు, మన ఎమోషనల్ హీలింగ్ అయ్యుండొచ్చు. బాడీకి కావాల్సిన కంప్లీట్ రెస్ట్ కావాలి అంటే, బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎంత నిద్ర కావాలి బాడీని అడుగుతుందో అంత నిద్ర పోండి. హీలింగ్ టైంలో ఎక్కువ నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ నిద్ర తీసుకోండి. బాడీ మీ కాళ్ళ పాదాలు ఉంటాయి కదా, కొంచెం రుద్దడం, ఆయిల్ మసాజ్ చేయడం చేయండి. దాని నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. మీకు హీలింగ్ దొరుకుతుంది. బాడీ మసాజ్ తీసుకోవడానికి అయితే బాడీ మసాజ్ తీసుకోండి. మీకైతే మీరు మసాజ్ చేసుకోండి. లేదంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ నిద్ర అనేది మీకు చాలా కావాలి. ఈ 2 టైమ్స్ వచ్చింది. సో, నిద్ర చాలా బాగా రెస్ట్ తీసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. యూనివర్సల్ మెసేజెస్ మీ సోల్ పర్పస్ మీద మీరు ఫోకస్ చేయాలి. యూనివర్స్ కోసం మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే మనమందరూ ఇక్కడ వచ్చిందే ఒక కారణంతో. వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్ కదా! నేను చెప్తూ ఉంటాను నా అన్ని వీడియోస్‌లో. సో, మీరు వచ్చిన ఆ రీజన్ ఏంటి? మీ సోల్ పర్పస్ ఏంటి? అది తెలుసుకొని మీరు దాని మీద వర్క్ చేయడానికి కోసమే ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చింది. మీకు మూడ్ స్వింగ్స్ చాలా అవుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఒక టైం హ్యాపీగా ఉంటే చాలా టైం సాడ్ ఫీల్ అవ్వడం ఇదే మీ లైఫ్ సైకిల్‌లా అయిపోయింది. సో, మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అని అనిపిస్తే ఖచ్చితంగా హెల్ప్ అడగండి. సహాయం అడగండి. సహాయం తీసుకోండి. మీ చేత ఎవరికైనా హెల్ప్ చేయడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఫైనాన్షియల్లీ కావచ్చు, మాటల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా పనిలో మీరు కొంచెం హెల్ప్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. హెల్ప్ చేయడం మనం స్టార్ట్ చేస్తే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. మనకి హెల్ప్ చేసే వాళ్ళని మనకి దగ్గరగా తీసుకొస్తుంది కాబట్టి హెల్ప్ కావాలి అంటే హెల్ప్ చేయాలి. మీ చేత అయినంత హెల్ప్ చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది బయట నుంచి దొరుకుతుంది. మనకి ఏం కావాలన్నా కూడా మనం అది ఇవ్వాలి. అప్పుడే మన ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనకి బయట నుంచి హెల్ప్ అనేది దొరుకుతుంది.
ఈగో మైండ్ సెట్ ఎక్కువ ఉంది అనేది చూపిస్తున్నాయి. మీ ఈగో మీద వర్క్ చేయండి. ఎవరి ఈగో ఏ లెవెల్‌లో ఉంటుందో తెలీదు. కొంతమందికి కొంత ఉంటుంది. ఇది ఆహ్, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. మన ఈగో మీద ఎవ్రీ సెకండ్ మనం వర్క్ చేయాల్సిందే. లేదంటే ఏ గైడెన్స్ వచ్చినా కూడా మనకి అర్థం చేసుకునేంత జ్ఞానం కూడా రాదండి. సో, ఎప్పుడు గూడా ఈగో మీద వర్క్ చేయాల్సుంటుంది. ఎప్పుడూ చేయాల్సిందే. ఈగో ఆహ్, అప్పుడప్పుడు మనల్ని లాగుతూ ఉంటుంది. నాది, నేను సంపాదించాను, ఇది నాది. అలాంటిది కూడా అన్నీ నేనే అనుకోవడం, అది కూడా ఈగోనే. సో, ఎప్పుడు గూడా దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు గూడా మనకి భగవంతుడు ఇచ్చింది, మన గురు పెద్దల ఆశీర్వాదం, భగవంతుడి దయ అనుకుని మన దగ్గర ఏమున్నా కూడా వీళ్ళందరి ఆశీర్వాదం, దయ అని మనం అనుకోవడం వల్లనే ఈగో ఎంతో బయటకి వెళ్ళిపోతుంది. దీని మీద మీ ఈగో మీద వర్క్ చేయండి. మీ సహస్రార చక్రం మీద వర్క్ చేయండి. అయినంత పర్పుల్ క్లాత్స్ యూజ్ చేయడం కావచ్చు. పర్పుల్ ఐటెమ్స్, పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ లైట్ మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కూడా మీకు హీలింగ్‌లో హెల్ప్ చేస్తుంది అనేది ఆహ్, చూపిస్తున్నాయి. అండ్ ఇంకొకరితో మీరు మాట్లాడేటప్పుడు అయినంత సాఫ్ట్‌గా ఆహ్, ప్రేమగా, గౌరవంతో, సాఫ్ట్ స్పోకెన్‌గా మాట్లాడడం మీకు మంచిది అనేది ఇక్కడ ఇంకొక గైడెన్స్ ఉంది మీకు. అండ్ మీకు ఏం కావాలి మీ లైఫ్‌లో అనేది అదంతా మీ లోపల ఉంది. ఎప్పుడు కూడా మనకి ఏం కావాలన్నా కూడా యాస్ ఎ సోల్ మన మన ఆత్మ పరమాత్మ అంశ కదా! మన సోల్‌ని మనం ఈ ఈగో, నెగటివిటీ ఇవన్నీ కూడా వదిలేసుకుంటూ మనం హై ఫ్రీక్వెన్సీ వెళ్తూ పోతే మనకి మన సోల్ కనెక్షన్ అనేది యూనివర్స్‌కి కంప్లీట్‌గా కనెక్ట్ అయినప్పుడు మనకి హెల్ప్ అనేది, గైడెన్స్ అనేది మనకి ముందుకు కావాల్సిన ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం తప్పు చేశాం? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా సరిచేసుకోవాలి? ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ పోతుంది. ఈవెన్ మనం మన చేత అవ్వట్లేదన్నా కూడా మన గురువులు, మన దైవాలు, మన పెద్దలు, మన యాన్సిస్టర్స్ ఉంటారు గదా! పూర్వజులు. వాళ్ళందరూ ఒక బ్లెస్సింగ్స్‌తో వాళ్ళ ఆశీర్వాదంతో మనం అన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకి చాలా పెద్ద హెల్ప్ అనేది దొరుకుతుంది. కాబట్టి దాని మీద వర్క్ చేయండి. మీ ఇన్నర్ హీలింగ్ మీద వర్క్ చేయండి. అండ్ ఆహ్, ప్రాణులు, పక్షులు వాళ్ళకి భోజనం పెట్టడం మీ చేత అయింది. ఈవెన్ ఇంటి టెర్రస్ మీద ఒక బౌల్‌లో నీళ్లు పెట్టడం, లేకపోతే రోడ్‌లో ఉన్న కుక్కలకి బన్ను, బిస్కెట్ వేయడం, పిల్లలకి పాలు పెట్టడం, క్యాట్‌కి పాలు పెట్టడం. సో, ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే ఆహ్, యానిమల్స్ అనేది అర్తేంజల్ అయి ఉంటుందండి. వాళ్ళు మనకిచ్చే బ్లెస్సింగ్స్ మనకి ఆహ్, మన నెగెటివ్ కర్మాస్ అంతా కట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ఈ చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న మనం చేసుకునే చిన్న చిన్న ఇలాంటి చేంజెస్ మన లైఫ్‌లో మనకి చాలా పెద్ద పెద్ద ఆహ్, రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో, ట్రూ లవ్, ట్రూ లవ్, లెట్ గో లవ్, హోప్. మీరు ట్రూ లవ్‌ని వెతుకుతున్నారు. కాబట్టే ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్. ఎందుకంటే ట్రూ లవ్ ఎవ్వరికీ అంత ఈజీగా దొరకదు కదా! సో, మీరు ట్రూ లవ్‌ని వెతుకుతున్నారు కాబట్టి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీరు చేసుకోవాల్సిందే. ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు మనల్ని ఇంకా దృఢంగా చేయడానికి వస్తుంది కాబట్టి మీరెప్పుడు అలా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీరు లైఫ్ ఎలా మారుతుంది అనేది చూడండి. 3, 3 టెస్ట్
awakening potential, allure cherish, boundary, soul happy, rekindly connection, infinite possibilities, freedom, clarity. మీకు రీడింగ్ స్టార్టింగ్‌లో చెప్పాను. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీరు అనేది. సో, ఆహ్, అది ఇక్కడ మళ్ళీ అదే మెసేజొచ్చింది. మీ లైఫ్‌లో ఏమయింది? మీ నుంచి ఏం తప్పయింది? దానికోసం మీరు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అది గిల్టీ కార్డ్ సారీ. గిల్ట్ ఫీల్ అవుతున్నారు. గిల్ట్ అనేది చాలా లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అండి. మనం చేసిన తప్పుని మనం యాక్సెప్ట్ చేస్తూ, మనల్ని మనం క్షమించుకుంటూ, ఆ గిల్ట్ నుంచి బయటకొచ్చేయాలి. లేదంటే గిల్ట్ మనల్ని తినేస్తుంది. అది చాలా లో ఫ్రీక్వెన్సీ. అది హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. మిమ్మల్ని చాలా లో పెడుతుంది. మీరనుకున్నది మీరెప్పుడు సాధించలేరు. సో, ఏదే జరిగినా మీ చేతి నుంచి ఏదే తప్పైపోయింది. అయింది అయిపోయింది. పాస్ట్ ఈస్ పాస్ట్. కానీ ఇప్పుడు మీరు ఆ పర్సన్ కాదు. ఆ తప్పుని తెలుసుకొని, దిద్దుకొని ముందుకొచ్చేసారు. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. దాని తర్వాత మీరు ముందుకు వెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అండ్ ఎవరు ఎవరు మీకు హర్ట్ చేశారో వాళ్ళని కూడా లెట్ గో ఫ్రమ్ లవ్. లెట్ గో లవ్ అంటే ప్రేమతోనే వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి తీసేయండి. ప్రేమతో చాలా. మీరు వచ్చి నాకేం నేర్పాలో నేనది నేర్చుకున్నాను. ఇంకా మీ నుంచి నేను బాధపడడానికి రెడీగా లేదు. థాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థాంక్ యూ ఫర్ గోయింగ్ అని చెప్పేసి వాళ్ళని టాటా బాబాయ్ చెప్పేసి వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి తీసేయండి. బౌండరీస్ సెట్ చేసుకోవాలి ఎప్పుడు గూడా. మనల్ని ఎవరైనా ఎక్కువ బాధ పెడతారు, మనల్ని అవమానిస్తారు, మనల్ని రెస్పెక్ట్ చేయట్లేదు, తుచ్చంగా చూస్తారు, తుచ్చంగా మాట్లాడతారు మన గురించి అన్నప్పుడు, అలాంటి వాళ్ళకి మన లైఫ్‌లో ఎప్పుడు చోటు ఇవ్వకూడదండి. అలాంటి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. బౌండరీస్ సెట్ చేయాలి. లైన్ డ్రా చేయాలి. నీ లైన్ ఇదే. దీన్ని క్రాస్ చేసి నువ్వు రావొద్దు అని మన చుట్టూ ఒక సర్కిల్ అనేది పెట్టుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే సర్కిల్. దాన్ని దాటి ఎవరైనా రావడానికి మనం ఆస్పదం ఇవ్వకూడదు. ఇంకొకరిని మనం కూడా గౌరవించాలి. అలాగే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. అండ్ ఆహ్, యూనివర్స్ ఎప్పుడు గూడా మీకు టెస్ట్ పీరియడ్ అనేది జరుగుతున్నాయి. చాలా టెస్టులు పెడుతుందండి. మనం అనుకున్నది సాధించాలి అంటే, యూనివర్స్ మనకి పెట్టే ఒక టెస్ట్ అనేది 1, 2 కాదు. చాలా టెస్టులు పెడుతుంది. అన్నిట్లోనూ మనం గెలుచుకుంటూ పోతే మాత్రమే మనకి గెలుపు అనేది దొరుకుతుంది. కాబట్టి ఇది మీ టెస్టింగ్ పీరియడ్. ఎగ్జామ్స్, టెస్ట్ రాసేటప్పుడు ఎలా టెన్షన్‌గా ఉంటుంది. అది మీ పీరియడ్. సో, కాబట్టి రిజల్ట్ మంచిగా రావాలి అంటే మంచిగా చదువుకోండి. అది లైఫ్ లెసన్స్. జీవితంలో ప్రాబ్లమ్స్‌ని చాలా దృఢంగా ఫేస్ చేయండి. అది మీ టెస్ట్. రిజల్ట్ ఖచ్చితంగా పాజిటివ్‌గా వస్తుంది. ట్రీస్ దగ్గర చెట్టులు, పుట్టలు ఎక్కడ ఉంటాయి. అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. దాని నుంచి మీ ఆరాలో పాజిటివ్ చేంజెస్ అనేది దొరుకుతుంది. మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. మీ స్పిరిచ్యువల్ అవైక్నింగ్ అవై ఆహ్, టైమ్ పీరియడ్ ఇది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్, పెయిన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి యెస్. ఈ రీడింగ్ కూడా నెగటివిటీ నుంచి స్టార్ట్ అయ్యి హీలింగ్ అనేది చాలా అలా సాఫ్ట్‌గా వెళ్తున్నాయి. ఆహ్, హీలింగ్ అనేది మీకు దొరుకుతున్నాయి. అండ్ ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ అంటే మీకు చాలా అవకాశాలు దొరుకుతుంది మీరనుకున్నది సాధించడానికి. కాబట్టి ఈ గిల్ట్, షేము అవన్నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ క్షమించుకోండి. దాని నుంచి బయటకు రండి. మంచిగా నిద్రపోండి. డీప్ స్లీప్ వెళ్ళాలి. అప్పుడు డీప్ హీలింగ్ అవుతుంది నిద్రలో అప్పుడు
మీ బాడీ పెయిన్స్ కావచ్చు, మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, మీరు అనుకున్నది సాధించడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అవ్వచ్చు, మీ సోల్ పార్ట్నర్‌ని మీరు సోల్ ఫ్యామిలీని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మీ ఓరాలో నిదానంగా అది వస్తూ ఉంటుంది. ఇంకో 3 మంత్స్ తర్వాత, 6 మంత్ తర్వాత, ఇంకో 1 ఇయర్ తర్వాత మీరు ఇప్పుడున్న పర్సన్ ఖచ్చితంగా అయ్యుండరు. బెటర్ పర్సన్ అయ్యుంటారు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వరకు, నెక్స్ట్ దీవాళి వచ్చేంత వరకు చాలా మారిపోయుంటారు. అది మీకే తెలుస్తుంది. అంత మార్పు మీలో వస్తుంది. ఎప్పుడు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కానీ, మీరు ఏం నేర్చుకోవాలి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అవన్నీ కూడా పాయింట్ ఔట్ చేస్తూ మీలో ఆ మార్పుల్ని మీరు తీసుకొని వస్తూ ఉండాలి. మార్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ మనల్ని మార్చుకోవడానికి మనం రెడీగా అయిపోతే, అప్పుడు యూనివర్స్ మనకి చాలా ఆహ్, అవకాశాలిస్తుంది. మార్చుకోవడానికి, మనం అనుకున్నది సాధించడానికి, మనల్ని అవమానించిన వాళ్ళ ముందే మనం అనుకున్నట్టు నిలబడి, మనం చేసే పని నుంచి, మన సక్సెస్ నుంచి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి గానీ, వాళ్ళ లెవెల్‌కి మాట్లాడి మనం వాళ్ళ లెవెల్‌కి దిగజారకూడదు. సో, అలాంటి చేంజెస్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్‌లో వస్తుంది. ఆహ్, ఇలాంటి గైడెన్స్ కావాలి అంటే ఆహ్, రీడింగ్స్ అన్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ రీడింగ్ నెక్స్ట్ రీడింగ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. పాయల్ 3 ఎవరు పిక్ చేసుకున్నారు? ఇది వాళ్ళ రీడింగ్. స్టార్ కార్డ్ వచ్చింది. హీలింగ్ అనేది మీ లైఫ్‌లో స్టార్ట్ అయ్యింది. నేను ఆహ్, లైవ్ షఫల్ చేస్తున్నాను కాబట్టి కార్డ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సొస్తుంది. హీలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. చాలా స్ట్రగల్ చేశారు మీ లైఫ్‌లో. మీరు అనుకున్నది సాధించడానికి కావాల్సినంత ఇంకా ఎఫెక్టివ్‌గా మీరు వర్క్ చేయాలి అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయినా కూడా ఇంకా మీరు ఫోకస్‌గా వర్క్ చేయాల్సి ఉంది మీ లైఫ్ గురించి. మీ మీరు మీరనుకున్నది సాధించడానికి, మీ ఆశలు, మీ కలలు పూర్తి చేసుకోవడానికి మీరింకా ఫోకస్డ్‌గా వర్క్ చేయాలి. మీరంత ఫోకస్డ్‌గా వర్క్ చేయట్లేదు. ఇప్పుడు వరకు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేది ఇంకా చాలదు. ఇంకా మీరు ఫోకస్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాయి. సో, మీరు ఎఫర్ట్స్ పెడుతూ పోతే ఖచ్చితంగా మీరనుకున్నది సాధిస్తారు అనేది కూడా ఈ 3 కార్డ్స్‌లోనే చూపిస్తున్నాయి. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్. సో, మేబీ ఏదో అది లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. లేదంటే మీ లైఫ్‌లో ఎవరైనా మీరు నమ్మారు, వాళ్ళు మీకు మోసం చేశారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ మీ లైఫ్ ఇంక ముందు ఎలా మంచిగా మారిపోతున్నాయి అనేది మీకు తెలియట్లేదు. బాధల గురించి, మీ లైఫ్‌లో ఏం కష్టం వచ్చింది, దాన్నే మీరింకా చూస్తున్నారు. మీ ముందు లైఫ్‌లో దీని నుంచి ఏం నేర్చుకొని మీరు ముందుకు వెళ్తారు. దాని నుంచి మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది మీకు ఐడియా కూడా లేదు. అలాంటి మంచి లైఫ్ అనేది మీకు ముందుంది. కానీ అది చూడ్డానికి కూడా మీరు మీ బాధ నుంచి బయటకు వస్తుంది. మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు. నేను ఎఫర్ట్ పెట్టాను అయినా గూడా నేను అనుకున్నది అవ్వలేదు అనే ఒక బాధ కూడా ఉంది అనేది చూపిస్తున్నాయి.
మీరు ఇంకా ఫోకస్ చేయాలి, ఇంకా మీరు వర్క్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ వాండ్స్. ఎస్, ఇంకా మీరు అనుకున్న దాని మీద ఇంకా ప్యాషనెట్‌గా, ఇంకా ఫోకస్డ్‌గా, ఇంకా వర్క్ చేయాలి. అండ్ మీరు అనుకున్నది చేయాలి అంటే మీ గురువు ఎవరు తెలుసుకోండి. వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే మనం స్కూలుకి వెళ్ళాలన్నా కూడా, మనం అ, ఆ, ఈ ఏబీసీడీ నేర్చుకోవాలన్నా కూడా మనకి ఎవరో ఒకరు నేర్పారు. పుట్టంగానే మనం నేర్చుకొని రాలేదు కాబట్టి, మనం ఏది నేర్చుకోవాలన్నా కూడా మనకి ఒక గైడెన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వర్క్ అయ్యుండొచ్చు. మనం ఏం నేర్చుకోవాలన్నా కూడా దాన్ని ప్రాపర్‌గా నేర్చుకోవాలంటే ప్రాపర్‌గా దాన్ని నేర్పించే వాళ్ళు మన లైఫ్‌లో కావాల్సుంటారు. వాళ్ళెవరో, మీకు ఇలాంటి మంచి గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు అనేది తెలుసుకొని, వాళ్ళ గైడెన్స్‌ని ఫాలో చేస్తూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ ఆల్రెడీ నెగటివిటీ నుంచి పాజిటివిటీకి, కష్టం నుంచి సుఖం వైపుకి, బాధ నుంచి సుఖం వైపుకి మీరు ఆల్రెడీ వెళ్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాయి. మీ లైఫ్‌లో మీకు ఏం దొరకాలనేది మీకు రాసి పెట్టుందో ఖచ్చితంగా మీకు అది దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు అది అటెంప్ట్ చేస్తారు. మీ లైఫ్‌లో మీరు మీ హ్యాపీనెస్‌ని చూస్తారు, సుఖం అనేది చూస్తారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ మీకు బయట నుంచి హెల్ప్ కావాలి అంటే, మీరు ఆవశ్యకత ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్ అనేది క్లియర్‌గా ఇక్కడ చూపిస్తున్నాయండి. సో, లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా మన ప్రేమని వాళ్ళకి తీసుకునే అర్హత లేని వాళ్ళకి మీ ప్రేమని మీరిచ్చేసారు అనే రియలైజేషన్ మీకెప్పుడొస్తుందో, ఖచ్చితంగా అప్పుడు వర్ది లేని పీపుల్‌ని, ఆ పర్సన్‌ని నేను ప్రేమించడానికి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ తప్పు. కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి, వర్ది పీపుల్ నా లైఫ్‌లో వచ్చినప్పుడు ఆ ప్రేమని ఇవ్వాలని మీ ప్రేమని మీకోసం దాచుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో మిమ్మల్ని ప్రేమించే పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో వస్తారు. అండ్ మీరు డబ్బిచ్చి ఎవరికైనా మోసపోయి ఉండుంటే, అర్హత లేని వాళ్ళకి సహాయం చేశాను, అర్హత ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మన డబ్బు మన కష్టార్జితం. మనం చాలా కష్టపడి సంపాదించాం కాబట్టి, అలాంటి కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరో వచ్చి హెల్ప్ అడిగారు, మన మనసు మంచిది, ఏదో కష్టాల్లో ఉన్నారు ఇస్తారులే అని మీరు హెల్ప్ చేస్తారు. కానీ ఆ హెల్ప్ తీసుకునేంత అర్హత వాళ్ళకి లేదు కాబట్టి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి నేను తప్పు చేశాను అనేది మీరు రియలైజ్ అయితే, అప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మారుతుంది. ఈ రియలైజేషన్ మీకు ఆల్రెడీ అయ్యింది. అందుకే దాని నుంచి మీరు బయటకొస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కానీ ఎవరు నిజంగా కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మీ చేత అయినంత హెల్ప్ చేయండి. నిజంగా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఇంప్రూవ్‌మెంట్‌కి, మీ హీలింగ్‌కి, మీ హెల్త్, రెస్ట్ తీసుకోవాలి. చాలా మంచిగా నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు హీలింగ్ అనేది చాలా డీప్ హీలింగ్ అవుతూ ఉంటుందండి. మన బాడీ కావచ్చు, మన మెంటల్ హెల్త్ కావచ్చు, మన ఎమోషనల్ హెల్త్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా హీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాడీ ఎంత నిద్ర వస్తుంది, బాడీ ఎంత రెస్ట్ కావాలి అని అడుగుతుంది. మీ బాడీని మీరు అర్థం చేసుకొని, అది ఏం అడుగుతున్నాయి అది ఇవ్వడం మన కర్తవ్యం అవుతుంది. కాబట్టి మీ బాడీకి రెస్ట్ కావాల్సి ఉండింది ఇప్పుడు.
కాబట్టి ఎంత నిద్రొస్తే అంత హాయిగా నిద్రపోండి. డీప్ స్లీప్ వెళ్ళాలి. అప్పుడు హీలింగ్ అనేది ఇంకా డీప్‌గా అవుతూ ఉంటుంది. మీరు మీ సోల్ పర్పస్ ఏంటో దాని మీద మీరు వర్క్ చేయాలి కాబట్టే, ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలా బయటకు తీసుకొస్తున్నాయి. ఆల్రెడీ మీ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటకి తీసుకొని వచ్చి మీ సోల్ పర్పస్ ఏంటో అది చేయడానికి మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టే మీ లైఫ్‌లో ఇలాంటి చేంజెస్ అనేది వస్తున్నాయి. నెక్స్ట్ గైడెన్స్ వచ్చి మీకు యాడ్ సమ్ కలర్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఎప్పుడు ఒకే కలర్, ఫేడ్ కలర్స్ చాలా ఆహ్, చూస్తే దాంట్లో ప్రాణం అనేదే ఉండదు. అలాంటి ఫేడ్ కలర్స్, ఫేకీ కలర్స్ అలాంటిది మీరు యూజ్ చేస్తుంటే లేదంటే ఒకే కలర్ ప్యాటర్న్ అంటే వైట్ అంటే వైటే వేసుకోవడం, బ్లాక్ అంటే బ్లాకే వేసుకోవడం. అలా కాకుండా మీ లైఫ్‌లో కలర్‌ఫుల్ డ్రెసెస్ వేసుకోవడం అవ్వచ్చు, మీ రూమ్‌కి కలర్‌ఫుల్ పెయింటింగ్ చేయించడం కావచ్చు, కలర్‌ఫుల్ యాక్సెసరీస్, చక్ర కలర్స్ యూజ్ చేయడం. ఇవన్నీ మీరు మీ లైఫ్‌లో కలర్స్‌ని యాడ్ చేయడం వలన ఇంకా మీరు డీప్ హీల్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. డివైన్ ఎనర్జీ అనేది మీకు ఏంజెల్స్ గైడెన్స్ డివైన్ ప్రొటెక్షన్ ఆహ్, అనేది మీకు దొరుకుతున్నాయి. సో, పాజిటివ్‌గా పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్‌లో వస్తున్నాయి. దాన్ని ఇంకా లుక్ డీపర్ ఇంకా కొంచెం డీప్‌గా చూడాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్‌లోనే మనకి సొల్యూషన్ లైఫ్ లెసన్స్ ఉంటాయి. మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టే ప్రాబ్లమ్ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఇది నాకేం నేర్పుతున్నాయి? ప్రాబ్లమ్స్ వచ్చింది ఓకే. ఇది నాకు ఏం నేర్పుతున్నాయి అనే డీప్ అనలైజేషన్ మీ లైఫ్‌లో మీకు కావాలి అనేది ఉంది. మళ్ళీ సేమ్ గైడెన్స్. మీ ప్రాబ్లమ్స్ నుంచేనే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ నుంచి నేనేం నేర్చుకోగలుగుతున్నాను, ఏం నేర్చుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్ నుంచే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కొంచెం హెల్పింగ్ నేచర్ ఎవరికి నీడీ పీపుల్ ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, మీ చేత ఎంత హెల్ప్ చేయడానికి అవుతుందో అది చేయండి. మళ్ళీ మళ్ళీ మీకు ఈ గైడెన్స్ అనేది వస్తున్నాయి. సో, మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే, మనకి హెల్ప్ చేసేవాళ్ళు మన జీవితంలో వస్తారు. గివ్ అండ్ టేక్ పాలిసీ అండి. మనం ఏమిస్తే అది వస్తుంది కాబట్టి, ప్రేమనిద్దాం, ఆప్యాయతనిద్దాం, మన చేత అయినంత 2 మంచి మాటలు చెప్దాం అందరికి. మన చేత అయినంత సహాయం చేద్దాం. అందరికి డబ్బిచ్చే సహాయం చేయాలని కూడా లేదు. మన లైఫ్‌లో డబ్బు కావాలి అంటే మంచి మంచి రియల్‌గా, జెన్యూన్‌గా అనాథాశ్రమం అలాంటివన్నీ నడిపిస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి డొనేట్ చేయండి. మనం డబ్బు నీడీ పీపుల్ ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మనం ఆహ్, దాన ధర్మాలు చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి గుడ్ మనకి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ అనేది యూనివర్స్ నుంచి దొరుకుతుంది. అంటే మనకి మంచి సంపాదన రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, మన బిజినెస్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాంటి చేంజెస్ అనేదొస్తుంది. మనం ఊరికే కూర్చుంటే డబ్బు అలా పైనుంచి రాదు కదా! సో, మన వర్క్‌లో, మన సాలరీలో మన అలాంటి చేంజెస్ మనకి ఇన్‌కమ్ అనేది అలా వస్తుంది. సో, కాబట్టి ఆహ్, ఆవశ్యకత ఉన్న వాళ్ళకి కరెక్ట్‌గా ప్రాపర్ నిజంగా ఆవశ్యకత ఉన్న వాళ్ళని చూసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఆహ్, చాలా మంచి మార్పులు అనేది మొదలయింది. ఈ చిన్ని చిన్ని చేంజెస్ యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తున్నాయో, మీరేం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి అనేది ఉందో, ఆ గైడెన్స్‌లన్నీ చాలా మంచిగా పాటించినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ ఇంకా మంచిగా మారిపోతుంది. అండ్ మీ క్రియేటివ్ సైడ్ మీద మీరు వర్క్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అందరికీ కూడా మనలోనే చాలా టాలెంట్స్ ఉంటాయండి. కొంతమంది మంచిగా చదువుతారు. కొంతమందికి కొన్ని కళలుంటాయి. అది ఏదైనా అయ్యుండొచ్చు. పెయింటింగ్, డాన్సింగ్, సింగింగ్
చెప్పులు కుట్టడం కూడా ఒక ఆర్ట్ అది. ఈవెన్ ఎవ్వరికి ఏ టాలెంట్ ఉందో తెలీదు. మీ టాలెంట్స్ ఏంటి? మీ క్రియేటివ్ సైడ్ ఏంటి? అది కరెక్ట్‌గా తెలుసుకొని దాని మీద వర్క్ చేయండి. అది మీ ఫైనాన్స్ గ్రోత్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. సో, దేవుడి దగ్గర ప్రే చేసేటప్పుడు మనకి మాత్రమే కాకుండా మొత్తం సృష్టి కోసం ఆహ్, ప్రే చేయాలి. అందరిని మంచిగా చెప్తారు కదా! అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అని. మన కోసం మాత్రమే మనం అడిగినప్పుడు దాంట్లో ఒక సింగిల్ పర్సన్ కోసం విష్ అనేది ఉంటుంది. కానీ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్నప్పుడు అందరి కోసం అడిగినప్పుడు ఇట్స్ ఎ డివైన్ ఫ్లో అంతమందికి అడిగినప్పుడు. అప్పుడు ఆహ్, అన్ దాంట్లో నాకు కూడా అందరికి మంచిగా చూడు భగవంతుడా అని అడిగినప్పుడు అందరిలో నేను కూడా ఉంటాను కదా! అప్పుడు మనకి కూడా హెల్ప్ అనేది ఏ లెవెల్‌లో వస్తుంది అనేది మనం మాటలో చెప్పలేము. అలాంటి హెల్ప్ అనేది దొరుకుతుంది. ప్రే చేయడంలో, భక్తిలో భగవంతుడిని అడగడంలో అంత పవర్‌ఫుల్ ఉంటుంది. కాబట్టి అందరి కోసం అడిగినప్పుడు దేవుడికి కూడా ఇది ఆల్రెడీ ఇంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా అందరి కోసం అడుగుతుంది ఏంటి అని దేవుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు దేవుడి దగ్గర ప్రే చేసేటప్పుడు అందరి కోసం అడగండి. అందరూ అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అని ఈ ఒక యాటిట్యూడ్ అనేది మనలో పాజిటివ్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఎంత మంచిగా మారిపోతుంది అనేది చూస్తూ ఉండొచ్చు. ఈవెన్ మీ వర్క్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు అయినంత నేచర్ ఫ్రెండ్లీ అనేది చూడండి. ప్లాస్టిక్ అయినంత తక్కువ యూజ్ చేసేది, అయినంత కెమికల్స్ తక్కువ చేసేది. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న చాలా గుడ్ సోల్స్, హై వైబ్రేషన్ సోల్స్ ఉంటారు. మీ క్రియేటివ్ సైడ్ మేబీ ఎలా ఉంటుంది అంటే సృష్టికి, నేచర్‌కి హెల్ప్ అయ్యేటట్టుగా మేబీ ఉదాహరణకి చెప్పాలంటే ప్లాస్టిక్ యూజ్‌ని ఆపేసి దానికి ఆల్టర్‌నేటివ్ ఏం చేయొచ్చు, ప్లాస్టిక్‌కి బదులుగా ఏం చేయొచ్చు అని చేసేంత క్రియేటివిటీ మీలో ఉండొచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను. సో, మీ క్రియేటివ్ సైడ్ ఏంటో తెలుసుకొని దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ అది మీ లవ్ లైఫ్ అయ్యుండొచ్చు. మీ ఫైనాన్షియల్ లైఫ్ అయ్యుండొచ్చు. మీ హెల్త్ గానీ, మీ మొత్తం లైఫ్ అనేది చాలా పాజిటివ్‌గా మారిపోతుందండి. యాక్చువల్లీ తెలుగు రీడింగ్స్ 3 కూడా కొంచెం నెగెటివ్‌గా అలా పెయిన్‌తో అలా స్టార్ట్ అయిపోయి చాలా పాజిటివ్‌గా హీలింగ్ నుంచి చాలా కొంచెం హెవీ నుంచి స్టార్ట్ అయ్యి చాలా లైట్‌గా వెళ్తున్నాయి ఎనర్జీస్. సో, హెవీ హీలింగ్ అనేది భూమి మీద దేవుడి యొక్క ఆశీర్వాదం నుంచి వస్తున్నాయి కాబట్టి మెడిటేషన్ చేసి ఆ హీలింగ్ ఎనర్జీస్‌ని మీ లోపల తీసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ ఎలా మారుతుంది అనేది చూడండి. అండ్ నెక్స్ట్ గైడెన్స్ మీకేముంది? Allure cherish, heart, admiration, marriage, courage, union, universe. సో, మీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యుండుంటే మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. మంచి పార్ట్నర్ మీకొస్తారు. అందుకే ఆ లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరు చాలా పాజిటివ్‌గా మారుతున్నారు. అది మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. నువ్వు చాలా మారిపోయావు అని కూడా మీకు ఎవరైనా చెప్పుండొచ్చు.
అంత మారింది మీ లైఫ్ అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. అయినంత మీరు చాలా హెవీ ఎనర్జీ నుంచి లైట్ ఎనర్జీకి వెళ్తున్నారు. ఆహ్, మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకుంటున్నారు. మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. మీకోసం మీరు టైం అని కేటాయిస్తున్నారు. నే నేను నా కోసం నేను బతకాలి. సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అనే ఒక ఫ్రీక్వెన్సీ మీ లైఫ్‌లో అలాంటి చేంజెస్ అనేది వస్తున్నాయి అనేది చూపిస్తున్నాయి ఇక్కడ. అండ్ టైంని కూడా అయినంత టైం వేస్ట్ చేసిన టైం మళ్ళీ తిరిగి రాదండి. సో, మీ టైంని అయినంత పాజిటివ్‌గా కంప్లీట్‌గా ఆహ్, మంచిగా వాడుకోండి. టైంని వాడుకోవడం కూడా ఒక కళ అండి. ఆ కళని మాట్లాడడం కూడా ఒక కళ. అవన్నీ కూడా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. నేర్చుకుంటూ మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉంటే మనకి హెల్ప్ అనేది దొరుకుతుంది. ఈవెన్ మనం హెల్ప్ చేసేటప్పుడు నేను చేస్తే నాకు దొరుకుతుంది అని స్వార్థం ఉండకూడదండి. మనం చేసింది యూనివర్స్ మనకి ఎప్పుడు గూడా తిరిగి మల్టిప్లై చేసి ఇస్తుంది. కానీ నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ వస్తుంది అనే స్వార్థం ఉండకూడదు. దేవుడు నా చేత చేపిస్తున్నారు. చేసేంత అర్హత నాకిచ్చారు. అంత శక్తి ఇచ్చారు అనే గ్రాటిట్యూడ్‌తో దేవుడికి థాంక్స్ చెప్తూ నేను ఇచ్చేంత ఇ ఇ అంత అర్హత స్థాయి నాకిచ్చారు. అండ్ ఇచ్చే దాంట్లో ఉన్న హ్యాపీనెస్‌ని మీరు ఫీల్ అయినప్పుడు యూనివర్స్ ఇంకా మనకి చాలా ఇస్తుంది. ఓహ్! దీనికి ఇవ్వడం ఇష్టం కాబట్టి ఆహ్, మనం ఏదైనా ఈమెకి, ఈయనకి ఇస్తే చాలా మందికి పెడతారు అని యూనివర్స్‌కి ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో మన లైఫ్‌లో చాలా అలాంటి పాజిటివ్ చేంజెస్, పాజిటివ్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా మనకి అలా వస్తూ ఉంటుంది. సో, మీ లైఫ్‌లో ఏంటి బాధలు, కష్టాలొచ్చింది? ఎవరైనా మీకు బాధ ఇచ్చారు అంటే మోసపోయేంత ఇన్నోసెన్స్ మనలో ఉండింది. మోసపోయింది నా తప్పు అని మీరు రియలైజ్ అయ్యి, మీరు ముందుకు వెళ్తూ పోతే, ఖచ్చితంగా ఎలా పాజిటివ్‌గా లైఫ్ మారుతుంది అనేది చెప్పడం కూడా కష్టం అండి. ఈ ఇయర్ మనం ప్రతిరోజు యాక్చువల్లీ ప్రతి క్షణం మనం మారుతూ ఉంటాము. ఆ మార్పు ఎప్పుడు కూడా పాజిటివ్‌గా మారుతూ ఉంటే, అప్పుడు మన లైఫ్ అనేది ఆహ్, ఎవరు మనల్ని అవమానించారో, బాధ పెట్టారో వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపడేంత మన లైఫ్ అనేది మారిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా విత్ లవ్ ప్రేమతో వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి తీసేయండి. మీ మైండ్ నుంచి, మీ ఎనర్జీ నుంచి తీసేయండి. ఎంత ప్రేమతో వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి తీసేస్తారో మీరు అంతగా ఎదుగుతారు. వాళ్ళ మీద కోపం పెట్టుకునో ఆహ్, అయిపోయింది అని నెగటివిటీలో మీరేవైనా వాళ్ళని రిలీజ్ చేస్తే అది మళ్ళీ ఆ లెసన్ మీకు అంత ఉల్టా ఇంకా స్ట్రాంగ్‌గా ఒక దెబ్బ అనేది పడుతుంది. కాబట్టి రిలీజ్ చేసేటప్పుడు ఏ పెయిన్స్ అయినా గానీ, ఏ పర్సన్ అయినా గానీ, ఏ సిట్యుయేషన్ అయినా గానీ, ఇప్పుడు కోపాన్ని వదిలేయాలి అంటే కోపాన్ని కూడా ప్రేమతోనే వదిలేయాలి. ఎందుకంటే కోపం కూడా మనకి వచ్చి ఏదో నేర్పు ఉంటుంది. ఒక పర్సన్ మనకి మోసం చేసినా కూడా వాళ్ళు వచ్చి మనకి ఏదో నేర్పారు కాబట్టి ప్రేమతోనే వాళ్ళని మన లైఫ్‌లో నుంచి తీసేయాలి. సో, మీ ప్రాబ్లమ్స్‌ని కూడా మీకు బాధనిచ్చిన పర్సన్‌ని కూడా ప్రేమతో వాళ్ళని లెట్ గో చేయండి. అప్పుడు మీ లైఫ్ ఎలా మారుతుంది అనేది చూడండి. రెగ్యులర్ మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీరు ఇలా చేసుకుంటూ పోతే మీ లైఫ్ ఇంకో 3 మంత్స్, 6 మంత్స్, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 ఇయర్స్ తర్వాత ఎంతలా మారిపోయి ఉంటుంది అంటే, ఈ రోజున్న వ్యక్తి వేరు, ఇంకో 5 ఇయర్స్ తర్వాత ఉన్న వ్యక్తి వేరు అనేటట్టుగా అయిపోతుంది. 5 ఇయర్స్ తర్వాత మన లైఫ్ చాలా ఎక్కువ స్థాయిలో ఉండాలి అంటే, మార్పు ఈ రోజు నుంచే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటూ వస్తే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి 5 ఇయర్స్ తర్వాత నేను అనుకున్నది సాధించాలి అంటే, ప్రతిరోజు నేను మారాలి. పాజిటివ్‌గా మారాలి. పాజిటివ్ పర్సన్ అవ్వాలి. ఇంకా మంచి మనిషిగా మారాలి. నా చేత ఎంతమందికి హెల్ప్ చేయడానికి అవుతుందో చేయాలి. ఇలాంటి పాజిటివ్ థాట్స్‌తో మనం వెళ్తూ పోతే మీరనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. మీ సోల్ పర్పస్ కంప్లీట్ చేస్తారు అనే గైడెన్స్ ఉంది. సో
ఈ రీడింగ్ మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.